ఈ ఒక నిమిషం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీ జీవితంలో ఈ ఒక నిమిషం పోతే పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఈ విషయం ఇన్ఫర్మేషన్ మీకు తెలియకపోతే ప్రాబ్లం అవ్వచ్చు. ఆల్రెడీ చైనాలో కొత్త వైరస్ ఒకటి వచ్చింది. దాని పేరు హెచ్ఎంపీవి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కూడా వచ్చింది. ఇండియాలో ఆల్రెడీ నిన్నటి వరకు అయితే 3 కేసులు బయటపడ్డాయి. సో దీని యొక్క లక్షణాలు ఏంటో చెప్తాను అండి, మీరు జాగ్రత్తగా ఉండండి. సో దీని యొక్క లక్షణాలు ఏంటంటే దగ్గు, జలుబు, ముక్కు దిబ్బన, ఇంకా జ్వరం, సేమ్ కోవిడ్ లక్షణాలు లాంటివి వీటికి కూడా. ఇంకా శ్వాసకోశ సంబంధించిన వాళ్ళకైతే ఇంకొంచెం ఎక్కువ. దీని టార్గెట్ మెయిన్ ఎవరి మీద ఉంటుందంటే చిన్నపిల్లలు, ముసలాళ్ళు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్ళు. సో వీళ్ళ మీద దీని ప్రభావం ఎక్కువ ఉంటుంది. చైనాలో ఇప్పటికే హాస్పిటల్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. మన ఇండియాలో ఆల్రెడీ 3 కేసులు వచ్చాయి. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దగ్గరలో ఉన్న మీ డాక్టర్ని సంప్రదించండి. సో ఇప్పటికే మన భారత ప్రభుత్వం కూడా, మన తెలుగు రాష్ట్రాలు కూడా దీని గురించి మార్గదర్శకాలు జారీ చేశాయి. బాధాకరమైనదేం కాదు, కానీ జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది. సో మనకి ఇంతవరకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. WHO కూడా ఇంతవరకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చైనా దగ్గర నుంచి దాన్ని కలెక్ట్ చేసి అది పూర్తి ఎంత ఇది ఏమైనా కొత్త వైరసా లేకపోతే దానిలో కొత్త వేరియంటా, సో ఇలాంటివి తెలుసుకున్న తర్వాత మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారంట. ఎందుకంటే చైనా ఇదివరకు కూడా కోవిడ్-19కి సంబంధించిన సరైన ఇన్ఫర్మేషన్ ఇతర దేశాలకు ఇవ్వకుండా చాలామంది చావులకు కారణమైంది. చివరికి దాన్ని ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే ఇదేం పెద్ద ప్రమాదకరమైనది కాదు, కానీ సాధారణమైన ఫ్లూ లాంటిది అని చెప్తుంది. కానీ మనం WHO చెప్పిన వరకు నమ్మలేం. సో మీరు జాగ్రత్తగా ఉండండి. టేక్ కేర్. దీని గురించి ఫుల్ వీడియో మీకు కావాలంటే కామెంట్స్లో ఫుల్ వీడియో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా టాపిక్స్ మీద వీడియోస్ కావాలంటే మీ ఆ టాపిక్ని కామెంట్లో కామెంట్ చేయండి. దాన్ని ఖచ్చితంగా చదివి అందరికి ఉపయోగపడుతుందంటే ఫుల్ వీడియో చేస్తాను.